సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ సీతారాం యెచూరి కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో సీతారాం యెచూరి ఆగస్టు 19న ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించగా ఇవాళ తుది శ్వాస విడిచారు. సీతారాం యెచూరి భారత మార్క్సిస్ట్ రాజకీయ నాయకులలో ఒకరు. దక్షిణ భారత్ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన అతి కొద్ది మంది నాయకుల్లో యెచూరి ఒకరు. కమ్యూనిస్టు పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అత్యంత కీలకం. 1964లో సిపిఐని స్థాపించగా నాటి నుంచి కేవలం 5గురు మాత్రమే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. ఆ 5గురిలో 2 తెలుగువారు కాగా సీతారాం యెచూరి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు.